నమస్తే. దేశంలో అతిపెద్దదైనటువంటి లోక్సభ నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మల్కాజిగిరి లోక్సభ పార్లమెంటే. మరో పక్కన ఈ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్ లో పోటీ చేసేటువంటి అభ్యర్థుల యొక్క బలాలు, వాళ్ళ బలహీనతలు, వాళ్ళ బలగాలేంటి అనేది కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడి నుంచి బీజేపీ పార్టీ నుంచి ఈటెల రాజేందర్లు బరిలోకి దిగుతా ఉంటే, బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, మరో పక్కన అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి సునీత మహేందర్ రెడ్డి ఇక్కడ నుంచి బరిలో దిగబోతా ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ కావడంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల మళ్ళీ వాళ్ళ ఖాతాలోని ఈ పార్లమెంట్ సెగ్మెంట్ వేసుకోవాలన్నటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంటే, బీజేపీ పార్టీ సైతం కూడా ఇక్కడ గెలిచి వాళ్ళ యొక్క పట్టు నిలుపుకోవాలన్నటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున ముందు నుంచే ఏదైతే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీల కంటే ముందే ఇక్కడ బీజేపీ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఇక్కడ ఈటెల రాజేందర్ సైతం ఆయన పోటీ చేసినటువంటి రెండు నియోజకవర్గాల్లో ఆయన ఓడిపోవడంతో ప్రత్యేకంగా మల్కాజిగిరి నుంచి ఆయన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపడం జరుగుతా ఉంది. తన అనుచరులతోటి, తన యొక్క అనుచర వర్గంతో ఇక్కడ పెద్ద ఎత్తున ఈ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్ లో గత నెల 15 రోజుల నుంచి ఇక్కడ అడ్డా వేసి ఇక్కడ ప్రధానంగా ప్రచారమే ధ్యేయంగా ఆయన పనిచేస్తా ఉన్నాడు. రాత్రుల పవన్లు కూడా ఇక్కడ ప్రచారంలో ముమ్మరం అవుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ సైతం ఈ యొక్క ఎన్నికలని ఛాలెంజ్ గా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ సెగ్మెంట్ అంటే మొదటిసారి ఇక్కడ ఆ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో డబుల్ డిజిటల్ ని సంబంధించినటువంటి ఖాతాలో వేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విధమైనటువంటి ప్రయత్నమే చేస్తా ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ మరి ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి 7 సెగ్మెంట్లలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఈ యొక్క సెగ్మెంట్ లో గెలవడం జరిగింది. 7 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఉండడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ ఒకసారి పార్లమెంటు సంబంధించినటువంటి సభ్యునిగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి లక్ష్మారెడ్డిని, రాగిడి లక్ష్మారెడ్డిని ఇక్కడ గెలిపించాలన్నటువంటి ప్రయత్నంతో కేసీఆర్ కూడా ముందడుగు వేస్తా ఉన్నాడు. చూద్దాం ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఏమనుకుంటా ఉన్నారు, వాళ్ళు ఏ పార్టీ వైపు వెళ్తారు, వాళ్ళు ఏ అభ్యర్థి వైపు మొగ్గు చూస్తారు అన్నటువంటి అంశాలను కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. ఇక్కడ మల్కాజిగిరిలో ఏ పార్టీల మధ్య పోటీ ఉండేటువంటి అవకాశం మెయిన్ గా బీజేపీ అని చెప్పేసి అనుకుంటున్నాము. ఎందుకని? ఈటెల రాజేందర్ గారి గురించి కానివ్వండి, అలాగే మోదీ గారి నాయకత్వం కానీ, అభివృద్ధి పరంగా మనం మిగతా అన్ని విషయాలు ఆలోచించుకున్నా కూడా ఒకటి సెంటిమెంట్ పరంగా ఇంతకుముందు ఆల్రెడీ ఓడిపోయి ఉన్నారు కాబట్టి మల్కాజ్గిరి పెద్ద కాన్స్టిట్యుయెన్సీ, అలాగే దేశం మొత్తం కూడా దీని మీద చూస్తూ ఉంటాం కాబట్టి మెయిన్గా మోడీ మంత్రం అనేది ఏదైతే ఉందో ఖచ్చితంగా పనిచేస్తుంది అనేది మెయిన్ కారణం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ వైపు మీరు వెళ్ళట్లేదు? చూస్తున్నారు కదండి ఇప్పటికే వాళ్ళు చెప్పినవి కానీ ఒకటి ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యం కూడా ఏదైతే వాళ్ళు చెప్పిన పథకాలు కానివ్వండి అవి ఏవి కూడా అంత ఉధృతంగా అమలు పరుస్తున్నారన్న ఉద్దేశం అయితే తెలంగాణ ప్రజలకి లేదు. రేపు అదే అసెంబ్లీ ఎన్నికలు పక్కన పెడితే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ చాలా ముందంజలో ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం ఈసారి. అంటే మీరు ప్రత్యేకంగా బీజేపీ పార్టీ వైపు వెళ్తా ఉన్నారు కాబట్టి ఈటెల రాజేందర్ వైపు వెళ్తారా లేదా మోడీని చూసి ఓటేస్తారు? ఇక్కడ దేశంలో ఇక్కడ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ మోడీ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. దాంతో పాటు ఈటెల రాజేందర్ ఇంతకుముందు పనిచేసుకున్న విధంగా ఇంతకుముందు ఆల్రెడీ ఉద్యమం పరంగా ఆయన ఎంతో చేసిన వ్యక్తి, అలాగే మంత్రి పదవులు నిర్వహించిన వ్యక్తి. వాళ్ళ వ్యతిరేకత కారణంగా బయటకు వచ్చి ఇప్పుడు బీజేపీకి రావడము తెలంగాణ ప్రజానికానికి కూడా ఒక మంచి ఉద్దేశంగానే ముందుకు వెళ్తా ఉంటుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా మోడీకి. థ్యాంక్స్. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. ముఖ్యంగా మల్కాజ్గిరిలో ఎవరు గెలిచేటువంటి ఆస్కారం కనబడుతుంది కాక? ఈటెల రాజేందర్ కు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పథకాలు అమలు చేయలేదు కాబట్టి మోడీ గురించి కంపల్సరీ బీజేపీకి ఓటేయాలని అనుకుంటున్నాను. బీజేపీకి వేస్తాం. ఎందుకంటే మాకు స్వనిధి కింద మాకు 50,000 లోన్ ఇచ్చాడు మోదీ గారు. మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటున్నాం. మాకు మంచిగానే ఉంది. ఎందుకంటే కరోనా టైం నుంచి మాకు 10,000 కానీ 20,000 కానీ మాకు బ్యాంకు లోన్ ఇచ్చింది. తర్వాత అవన్నీ తెరిపేసినాం. మళ్ళీ మాకు 50,000 లోన్ కూడా ఇచ్చారు. మేము మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటూ పోతున్నాం. మాకు బీజేపీ అంటే చాలా మంచిది. మేము బీజేపీకి ఓటేస్తాం. ఎవరు గెలుస్తారు ఇక్కడ మల్కాజ్గిరిలో? ఇక్కడ ఈటెల రాజేందర్ గారు గెలుస్తారు. లోకల్ నాన్ లోకల్ అని కాదు సమస్య, కానీ కాకపోతే మోదీ గురించి కంపల్సరీ ఈటెల రాజేందర్కు ఓటేస్తారు. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పాలన? ఎట్లా అనిపిస్తా ఉంది? అంటే రేవంత్ రెడ్డి గారు మంచిగానే చేస్తుండు, కాదని కాదు, కానీ కాకపోతే పథకాలు అమలు చేయలేదు కాబట్టి
అంటే తర్వాత పథకాలు అమలు చేస్తే ఆయన వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, కానీ పార్లమెంట్ ఎలక్షన్ కాబట్టి మోదీ గారికి కంపల్సరీ సంపూర్ణ మెజారిటీ వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? బీజేపీ గెలిచినా బాగుంటుంది. సెంట్రల్లో మోడీ ఏం పని చేసినా అందరికి తెలుసు కదా, దాని గురించి మన హిందుత్వం గురించి అయినా సరే బీజేపీ గెలవాలని కోరుకుంటాను నేనైతే. ఓకేనా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది, ఎందుకు కాంగ్రెస్ పార్టీ వద్దాం? కాంగ్రెస్ పార్టీ వచ్చినా కానీ మొత్తం ఎప్పటికైనా ముస్లింలకే సపోర్ట్ చేస్తుంది, అందుకే మేము బీజేపీనే ఎన్నుకుంటాం బీజేపీనే 100%. మా నియోజకవర్గం అయితే ఈటల రాజేందర్ ఇప్పుడు ఆయనకి కంపల్సరీ గెలిపించుకుంటాం, ఆయననే గెలిపిస్తాం, ఆయనకే ఓటేస్తాం. ఆయన స్థానికుడు కాదన్నటువంటి ఆరోపణలు వినపడతా ఉన్నాయి. ఎవరన్నారు స్థానికుడు కాదు? ఎక్కడ మరి ఆయనది? హైదరాబాద్ కదా. హుజరాబాద్ ఎందుకైతే ఆయన ఉండేది ఎక్కడ? ఆయన ఉండేది ఇక్కడనే మేడ్చల్ శామర్పేట దగ్గరనే. మరి స్థానికుడు ఎందుకు ఆయన? ఇప్పుడు కాదు, ఇంకా 10 ఏళ్ళ 20 ఏళ్ళ క్రిందటనే ఆయన ఇక్కడనే ఉండు మేడ్చల్ల. కాబట్టి ఆయన శామర్పేట కంపల్సరీ ఆయనే గెలిపించుకుంటాం, అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. ఓకే, గెలుస్తాడు, అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం అంతే కంపల్సరీ. టీఆర్ఎస్ పార్టీ ఏమో 7 నియోజకవర్గాల్లో వాళ్ళే ఎమ్మెల్యేలు ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు గెలుస్తారని ఎట్లా నమ్ముతా ఉన్నారు? ఏడున్నా ఏమున్నా ఈసారి వచ్చేది మాత్రం ఈటల రాజేందరే, గాయన నుంచి ఎవరు రారు ఇక్కడనైతే. ఈటల రాజేందర్ చూసి ఓటేస్తారా లేకపోతే మోడీని చూసి ఓటేస్తారా? బీజేపీ ఇద్దరిని చూసేస్తాం. అక్కడ ఇక్కడ ఈటలని చూసేస్తాం, ఈటల రాజేందర్ని చూసేస్తాం, అక్కడ మోడీని చూసేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఈటల రాజేందర్ అన్న కూడా మనకి ఇంతకుముందుకు మంత్రి ఉన్నప్పుడు ఎలా పనిచేసిండో అందరికీ తెలుసు. అది ఆ దృష్టిలో పెట్టుకొని కూడా మన జనాలు అందరూ ఇస్తారు కంపల్సరీ. కంపల్సరీ అని అది ఫిక్స్. అది ఎప్పుడైనా ఎంపీ ఓటు నేను వేసేది బీజేపీకి, ఎంపీ అయితే.